హలో వ్యూవర్స్, మనమిప్పుడు బైబిల్లో గల దావీదు మరియు గోలియాత్ కథని మరియు నీతిని తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు రవి బైబిల్ స్టోరీస్. చాలా కాలం నుండి ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. ప్రతిరోజు గొల్యాత్ అనే రాక్షసుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి బయటకు వచ్చి, ఎవరు నాతో యుద్ధం చేస్తారు అని గట్టిగా కేకలు వేస్తుండేవాడు. అతను అతి పెద్దవాడు, బలవంతుడు, కవచముతో పూర్తిగా కప్పబడ్డవాడు. ఇశ్రాయేలీలు భయపడిపోయారు, ఎవరూ అతనిని ఎదుర్కోలేకపోయారు. అదే ప్రాంతంలో దూరపు అడవుల్లో ఒక బాలుడు ప్రకృతిలో మమేకమై తిరుగుతూ ఉండేవాడు. దావీదు అనే బాలుడు ఒక చిన్న గొర్రెల కాపరి. తన గొర్రెలను కాపాడుతూ ఉండేవాడు. దావీదు దేవుడిని ప్రేమించేవాడు. ఆయనపై పూర్ణ విశ్వాసం కలిగి ఉండేవాడు. ఒకరోజు దావీదు తన అన్నలకు ఆహారం తీసుకెళ్లడానికి యుద్ధ శిబిరానికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్నప్పుడు గొల్యాతు దేవుడిని, ఇశ్రాయేలు ప్రజలను అవమానిస్తున్నాడు అని విన్నాడు. దావీదు చుట్టూ చూసి, అందరూ ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మనకు సహాయం చేస్తాడు అని వారితో అనగా వారంతా పగలపడి నవ్వారు. దావీదు రాజైన సౌలును కలిసి, నేను గోలియాతుతో యుద్ధం చేస్తాను అని అంటాడు. రాజు ఆశ్చర్యపోయి ఒప్పుకోడు. అయినను దావీదు దేవుడే నాకు సహాయపడతాడు అని వెళుతుండగా సౌలు అంగీకరించి దావీదుకు కవచమునిచ్చాడు. కాని అది చాలా పెద్దగా భారంగా ఉండి దావీదు వాటిని తీసి ఒక్కొక్కటిగా క్రింద పెట్టేస్తాడు. తాను తెచ్చుకున్న వాటితోనే యుద్ధం చేస్తాను అని వెళ్తాడు. దావీదు దేవునిపై విశ్వాసం ఉంచి తన వద్ద ఉన్న స్లింగ్ మరియు నది నుండి కొన్ని మృదువైన రాళ్లతో దావీదు గోలియాత్ వైపు నడిచాడు. గొల్యాతు నవ్వుతూ, నువ్వు కర్రలతో నాతో యుద్ధానికి వస్తున్నావా? నేను కుక్కనా అని దావీదుని భయపెట్టసాగాడు. కాని దావీదు ధైర్యంగా సమాధానమిచ్చాడు. నువ్వు కత్తి, కర్ర, కవచముతో వస్తున్నావు, కాని నేను నన్ను నడిపించే నా దేవుడైన యెహోవా నామమున యుద్ధానికి వస్తున్నాను అని దావీదు రాయిని స్లింగ్లో పెట్టి తిప్పుతూ రాయిని విసిరాడు. ఆ రాయి వేగంగా వెళ్లి గోలియాతు నుదుటిపై తగిలింది. గోలియాతు అక్కడికక్కడి నేలమీద పడిపోయాడు. దేవుడైన యెహోవా దావీదుకు విజయాన్నిచ్చాడు. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది చూసి ఇరు సైనికులందరూ ఆశ్చర్యపోగా ఇశ్రాయేలీయులు మాత్రం విజయానందంతో కేరింతలు వేశారు. దేవుడు ఒక సాధారణ చిన్న బాలుడిని ఉపయోగించి ఎలాంటి ఆయుధాలు లేకుండా మహారాక్షసుడిని ఓడించడానికి సహాయపడ్డాడు. అలాగే దావీదు బలవంతుడయ్యి గెలవలేదు. అతను దేవునిపై విశ్వాసముంచినందువల్ల గెలిచాడు. మన జీవితాల్లో కూడా రాక్షసులలాంటి భయాలు, సమస్యలు, సవాళ్లు ఉంటాయి. కాని దావీదులాగానే మనం కూడా దేవునితో ఉన్నప్పుడు ఏ సవాళ్లు పెద్దవు కావు అని దేవుడిపై విశ్వాసముంచి ఆయనని ప్రార్థిస్తే అన్ని సమస్యల నుండి ఆయనే ముందుకు నడిపిస్తాడు అని నమ్మాలి.